ఈ వాట్సాప్ గ్రూప్లో ఉండే బ్రాహ్మణ భక్తులందరికీ నమస్కారం. పెద్దలందరికీ ప్రేమపూర్వకమైన నమస్కారం. నేను చూస్తూ ఉన్నాను, కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకే మీతో మాట పంచుకుందాం అనిపించింది అని అనుకున్నాను. ఇలాగ వీడియో చేస్తాను. పరిగెడుతున్నాం జీవితంలో, సంసారం, పిల్లలు, సంపాదన, సమాజం, ఇలా పరిగెత్తి అలసిపోతున్నాం, మళ్ళీ రిలాక్స్ అవుతున్నాం. సహజం, సైకిల్, జీవిత చక్రం. పరిగెత్తే కాలంలో పోటీ పడుతున్న సమాజానికి సమాంతరంగా మన యువకులందరూ, బ్రాహ్మణ యువకులందరూ దాదాపు 2 జనరేషన్స్గా, దాదాపు 40 ఏళ్ళుగా, కొంచెం అటు ఇటుగా 40 ఏళ్ళుగా పడుతున్న కష్టం చూస్తూ ఉంటే, మనం సమాజంలో ఈ జీవన స్రవంతిలో మనం కూడా సమాజంలో ఒకరం నడుస్తున్నాం. నిలదొక్కున్నాం, ఒక రకంగా నిలదొక్కున్నాం. మనం కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాం. సమాజంలో ఒకరిగా మిగిలిపోతున్నాం. ఇక్కడ బాధ ఏంటంటే, గుర్తించాల్సింది ఏంటంటే, సమాజంలో ఒకరిగా మిగులుతున్నాం. సమాజంలో మనం బ్రాహ్మణ అనేటటువంటి మన ఈ ఒక ప్రత్యేకత ఆ, ఒక క్వాలిటీ ఏదైతే ఉందో మనం కనపడటం లేదు. మనము ఉన్నాం, సంపాదించుకుంటున్నాం, సంభాళించుకుంటున్నాం, ఇతరులము అందరితో పాటు కలిసి మనము వెళ్తున్నాం. ఓ తమాషా చూస్తే 140 కోట్ల మంది భారతీయుల్లో 39 మిలియన్స్ లేదా 30 మందికి ఒక్క బ్రాహ్మడు, అంటే మిగిలిన 29 మందికి మనం వాళ్ళతో పాటు ప్రయాణం చేయాల్సిందే. 30 మందిలో ఒక్కరు బ్రాహ్మలు, మిగిలిన 29 మందికి సమాంతరంగా బ్రతకాల్సింది. లేదా 100కి 3 బ్రాహ్మలు, మిగిలిన 97 మందికి సమానంగా మనం ప్రయాణించాల్సిందే. మనం ఆ పోటీలో నిలబడాలి. మనం కూడా వాళ్ళతో పోటీ పడే బతకాలి కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైతే మన ఏకాగ్రత, ఏదైతే మన ప్రత్యేకమైన శక్తి తగ్గుతూ ఉందో, దాన్ని తగ్గించకుండా మనం ఆ టెంపో, మనం ఆ క్వాలిటీస్ని సస్టైన్ చేసుకోవాలి కదా. ఎలా చేయాలి? మనల్ని మనం కాపాడుకోవాలి కదా. మనకొక గ్రిప్, మనకొక సమర్థత, ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక సమర్థత ఉంది, మనకు ఉండేటటువంటి సమర్థత మనకు ఉన్నది అనేటటువంటిది రాజ్యాంగాలు ఆల్రెడీ గుర్తించి గత 80 ఏళ్ళుగా దానికి అనుకూలంగా నడుపుతూ ఉండేటటువంటి ఈ సమాజంలో, ఈ రాజ్యాంగంలో, ఒకవేళ ఒకరిద్దరు మన బ్రాహ్మలు ఉన్నా కూడా అక్కడ మనకి ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. అధికారంలో, దేశాన్ని శాసించగలటటువంటి అధికారంలో ఒకరిద్దరు మన బ్రాహ్మలు ఉన్నా కూడా ప్రత్యేకంగా మనకి ఈ 80 ఏళ్లలో జరిగినటువంటి ఫలితం ఏమీ లేదు. మనం అప్పట్లో ఉన్నట్టుగానే ఉన్నాం. తప్పించుకోగలమా? తప్పించుకోలేము. కుటుంబాలు గడుపుకోవాల్సిందే. సమాజంలో మనల్ని మనం కాపాడుకోవాలి. మనం కూడా ఆ ఫ్లడ్‌లో వెళ్ళిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? మనకుండేటటువంటి క్వాలిటీ ఏంటసల? మన ఆత్మశక్తి. దాన్ని మళ్ళీ మనం బ్రైటన్ చేసుకోవాలి. ఎలా? దాన్ని మళ్ళీ మనం బిల్డప్ చేసుకోవాలి. తప్పదు. బట్ ఎలా? ఎక్కడైతే పోయిందో, ఎలాగైతే పోయిందో గ్రాడ్యువల్‌గా తరతరాలుగా దాదాపు ఒక 7, 8 తరాలుగా అనుకున్నట్టయితే, మన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇది మన మేధాశక్తి ఈ తరతరాలుగా తగ్గిపోతూ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంతమందికి సమాధానం చెప్పుకుంటూ. దాన్ని కవర్ చేసుకోవాలంటే, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఎలా? చాలా కష్టం. ఎంతో కృషి చేయాలి మనం. దాదాపు కొన్ని జనరేషన్స్ అంటున్నాను.
8 జనరేషన్స్ అంటే నా అంచనా ప్రకారంగా ఒక 200 సంవత్సరాలు, ఒక 200 ఇయర్స్ మనం కలిసిపోయాం వీళ్ళతో కలిసి. మిగిలినటువంటి అందరిలో మనం కూడా కలిసిపోయాం. ఏదో పోయింది, పోగొట్టుకున్నాం, మనమే పోగొట్టుకున్నాం. ఒక రకంగా ఆలోచన చేయండి. దానికి తగ్గట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్, అది కొంచెం మనల్ని సప్రెస్ చేసింది. ఎక్కడ తప్పించుకోగలవు? ఏం తప్పించుకోగలవు? ఏం తప్పించుకోగలవు? ఛాన్సే లేదు. ఎలా కాపాడుకోవాలి మళ్ళీ? ఇప్పుడు సీరియస్, ఇప్పుడు కష్టపడాలి, కొంచెం కష్టపడాలి. కనీసం ఒక 2-3 జనరేషన్స్ మనం గనక సీరియస్గా కష్టపడితే, స్టెప్ బై స్టెప్ కష్టపడితే, తిరిగి మనల్ని మళ్ళీ మనం ఆ గ్రిప్లోకి మనం రాగలం. బ్లడ్ ఉంది, బ్లడ్ లేక కాదు, మన బ్లడ్ ఉంది, మన శక్తి ఉంది, మన ఆత్మశక్తి ఉంది. కానీ పరిశ్రమ తగ్గింది. మనం చేయాల్సినటువంటి శ్రమ, మనం చేయాల్సిన కృషి తగ్గింది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి మనం ఇప్పుడు అర్జెంటుగా. మన శక్తిని, మన ఆత్మశక్తిని, మన గ్రిప్ని, మన మానసిక శక్తిని ఎలాగా మనం కాపాడుకోవాలి? మనం సరే ఈ జనరేషన్ వరకు సరిపోయింది, బాగానే ఉన్నాం, బాగానే ఉన్నాం, పోషించుకుంటున్నాం, బాగానే ఉంది, మన పిల్లల్ని పోషించుకున్నాం. నెక్స్ట్ జనరేషను మన పిల్లలే. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? వదిలేసిపోతామా? వదిలేసిపోతామా? కాదు కదా. సో దేర్ ఈజ్ సంథింగ్ టు డూ వెరీ సీరియస్లీ నౌ. ఏంటి? ఎలా చేద్దాం? ఏం చేద్దాం? ఒకే ఆలోచన కనిపిస్తూ ఉంది నాకు. మన మానసిక శక్తిని, సాధనాపరమైనటువంటి మానసిక శక్తిని, ఆధ్యాత్మ శక్తిని సాధన చేస్తే మళ్ళీ కూడగట్టుకోవచ్చు అనేది మనకు తెలుసు. శక్తిని పెంచుకోవటం మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ గ్రూప్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు సాధన ఎలా చేయాలో తెలుసు. ఏం ఎక్సర్సైజ్ అది? ఏమిటా సాధన? జిమ్మా? వాకింగా? ఏంటది? సింపుల్గా చెప్పాలంటే సంధ్యావందనం ఈజ్ ద బిగ్గెస్ట్, ద స్మార్టెస్ట్ ఎక్సర్సైజ్. దాన్ని మళ్ళీ మనం పికప్ చేసుకోవాలి. ఎలా? గాయత్రి మంత్రం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సులభంగా వచ్చేస్తుందంటే కాదు. మనం ఆల్రెడీ దెబ్బతినున్నాం. మనం దారి తప్పేశాం. ఆనాటి ఉత్సాహం లేదు, తాతల నాటి ఉత్సాహం లేదు. ఉత్సాహం తెచ్చుకోవాలి. బ్లడ్ ఉంది కదా, ఉత్సాహం తెచ్చుకోగలం కదా, తెచ్చుకోవాలి. తప్పదు. ఆల్రెడీ దిస్ ఈజ్ హై టైం. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటాం కాదు కానీ బిగినింగ్ నుంచి. ఒక సంవత్సరం ప్రోగ్రాం పెట్టుకుందాం. మొదటి 4 months ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. తర్వాత మధ్యలో ఒక 4 నెలలు ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. చివరి 4 నెలలు ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎలా? ఇప్పుడు మన ఉగాది నుంచి రాబోయే ఉగాది, లేదా మన ఆది శంకరాచార్య జయంతి నుంచి 26 ఆది శంకరాచార్య జయంతి వరకు ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎలా? నాకు ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మొదటి ఒక 4 నెలలు మనం గాయత్రి మంత్రాన్ని తీసుకుందాం. గాయత్రి మంత్రాన్ని సీరియస్గా, బలవంతంగా తీసుకుందాం. ఓన్లీ పఠించటమే. ఇప్పుడేం దాంట్లో పుణ్యము పురుషార్థము వచ్చేస్తుందని కాదు ఇక్కడ. ఐఎమ్ నాట్ ఎయిమింగ్ దట్ నౌ ఇమీడియట్లీ, బట్ నౌ మనం దాన్ని తీసుకుందాం. సీరియస్గా ప్రాక్టీస్ చేయటాన్ని తీసుకుందాం. ఒక 4 నెలలు, మొదటి 4 నెలలు పఠించడం నేర్చుకో. 8 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలు పడుతుంది. ఒక్క 10 నిమిషాలు గాయత్రి మంత్రాన్ని పఠించడం గనక కూర్చొని, బలవంతంగా కూర్చొని, కాఫీ తాగుతాం కదా, కాఫీ తాగినంత సేపు, కాఫీ తాగుతూ అనుకోండి, కొంచెం సేపు కాఫీ తాగుతూ ఒక 8 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి మొదటి 4 నెలలు బలవంతంగా కూర్చోవడం అలవాటు పడ్డ తర్వాత ఇంకొక 4 నెలలు, మధ్యలో 4 నెలలు కొంచెం ముందర కొంచెం వెనక ఉండేటటువంటి సంధ్యావందనం ప్రాక్టీస్ని కూడా పెద్దల యొక్క ఆశీర్వచనాలతో, మన పెద్దవాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని, చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని, వాట్సాప్ గ్రూప్లో ఉండే పెద్దవాళ్ళ సహాయం తీసుకుందాం. ఈ మధ్యలో ఉండేటటువంటి 4 నెలలు మనం ఏం చేద్దామంటే సీరియస్గా గాయత్రి మంత్రాన్ని కూర్చొని జపించాం, బలవంతంగా కూర్చొని జపించాం. ఏమనుకోవద్దు, బలవంతంగా కూర్చోకపోతే ఇప్పుడు అయ్యేది కాదు. మనం తొందరగా దానికి అప్పుడే చాలా వెనకబడిపోయి ఉన్నాం, పికప్ చేసుకోవాలి. సో ఒక 4 నెలలు గాయత్రి మంత్రాన్ని కూర్చొని పఠించటం,
ఏం ఎక్స్‌పెక్ట్ జేయకుండా పఠించటం. తర్వాత 4 నెలలు కొంచెం సంధ్యావందనం యొక్క మంత్రాలను గూడా పఠించటం. బలవంతంగా కూర్చొని ఇదొక ప్రీ అండ్ సఫ్ మొత్తం కలిస్తే మీకు ఒక 20, 25 మినిట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ రెడీ అయ్యి కూర్చొని మళ్ళా తిరిగి పూర్తి చేసుకొని కృష్ణార్పణం చేసేసి వెళ్ళిపోయేటప్పటికి మీకు 30 మినిట్స్ వేసుకుందాం. 25, 30 మినిట్స్ అనుకుందాం. 25, 30 మినిట్స్ ఏ మాత్రం ఇంకొక ఆలోచన లేకుండా సీరియస్‌గా చేయటం గనక ప్రాక్టీస్ చేస్తే చివరి 4 నెలలు అంటే రేపు రాబోయే ఆది శంకరాచార్య జయంతి 2026 నాటికి మనకి గ్రిప్ రావాలి. వస్తది. ఇప్పుడే శంకర జయంతి పోయింది. రామానుజ జయంతి పోయింది. ఇంకొక సంవత్సరం టైముంది. మనం సీరియస్‌గా తీసుకొని గనక చేయకపోతే ఎట్లా? మనం చెయ్యాలి. మనం ట్రాక్‌లోకి రావాలి. మన ఆత్మశక్తిని, మన కుశాగ్ర బుద్ధిని, మన టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన బ్రాహ్మణ బ్లడ్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, అయన్నీ మళ్ళీ మనం తీసుకోవాలి. మనం చేయలేకపోతే ఎట్లా? చేయగలం. సందేహాలుంటే దీంట్లో ఏదన్నా కొంచెం ముందర వెనక ఆలోచన ఉన్నట్టయితే నా నంబర్ మీ దగ్గరుంది. ఫోన్ చేయండి. నాతో మాట్లాడండి. నేను మీతో మాట్లాడతాను. హ్మ్. ఈ ప్రాక్టీస్ చేద్దాం. మీరు కూడా ఏదన్నా సలహాలుంటే నాకు దీంట్లో చెప్పండి. వాట్సాప్‌లోనో, యూట్యూబ్‌లోనో చెప్పండి. హ్మ్. ఆలోచన చేయండి సీరియస్‌గా. మనం ప్రాక్టీస్ చేద్దాం. చేయండి ఇప్పటి నుంచే. చేస్తారనే నమ్మకం ఉంది నాకు. మీరు బ్రాహ్మలు కదా! మనకు ఆ బ్లడ్ ఉంది కదా! ఉంటాను. థాంక్ యూ. హ్మ్.